యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. గత కొద్ది రోజులుగా కొండల గురించి బైబిల్లో కొన్ని రకములైన కొండలు వ్రాయబడి ఉన్నాయి. ఆ కొండ మానవ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మొదటగా మరి శాపమును ఆశీర్వాదకరంగా మార్చిన కొండ అని పోయిన ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. రెండవ కొండ నీ అక్కర్లన్నీ కూడా తీర్చిన నూనె కొండ అని చెప్పడం జరిగింది. ఈరోజు మూడవదిగా మండుచున్న కొండ నీ శత్రువుల మీద ఆయన విజయాన్ని ఇచ్చే కొండగా, అంటే నీ ప్రతి పరిస్థితుల మీద విజయాన్ని ఇచ్చే కొండ. ఈరోజు ఈ మండుచున్న కొండ అనేది ఏమిటి అనేది మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇజ్రాయెల్ ప్రజలను మిద్యానులు అనే శత్రువులు వచ్చి వారి పంటలను దోసుకుని వెళ్ళారు. వారి పశువులను తీసుకుని వెళ్ళిపోయారు. వారు కలిగిన జీవన సాధనమైనటువంటి సమస్తమును కూడా మిద్యానులు దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజల దగ్గర సమస్తాన్ని దోసుకుని వెళ్ళిపోయారు. జీవన సంబంధం అనేది ఏది కూడా లేదు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది. చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది. వారు 6వ చూడండి, వారు మా ఒంటెలను లెక్కలేక ఉండెను, దేశం పాడ్చేటకు వారు దానిలోకి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యాల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి హీనదశకు వచ్చారు. 4వ వచనం చూసినట్లయితే వారు ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. మరి జీవన సాధనమైనది ఏది ఇశ్రాయేల్ ప్రజలకు ఉండనీయలేదంట. అంటే పశువులు లేవు, పొలములు దోసుకెళ్ళిపోయారు, సమస్తాన్ని కూడా శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు మిక్కిలి హీనదశకు వచ్చారు. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, మరి కరువుతో భయంకరమైన పరిస్థితుల్లో అల్లాడిపోతూ ఉన్నారు దేవుని ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు. అప్పుడు యెహోవాకు వారు మొరపెట్టారు. యెహోవాకు మొరపెడితే దేవుడు గిద్యోను అనే ఒక గిద్యోను అనే ఒక యవనస్తుని దేవుడు లేపుకున్నాడు. గిద్యోనుని లేపుకుని గిద్యోనుకు ప్రత్యక్షమై దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. 16వ వచనం చూడండి, గిద్యోనుతో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన 12వ వచనం, యెహోవా దూత అతను కనబడి పరాక్రమశాలి అయిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతను తనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడలా ఇదంతయు మాకెలా సంభవించును అన్నాడు. అప్పుడు 16వ వచనం, నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానును హతము చేయదు అని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, గిద్యోను నేను నీకు తోడై ఉంటాను, ఒకే మనిషిని హతము చేసినట్లుగా నీవు మిద్యాను అందరిని కూడా హతము చేస్తావు అని దేవుడు చెప్పాడు. ఈరోజు పిల్లరా, ఎప్పుడైతే చెప్పారో దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు గిద్యోనుకి. వెంటనే గిద్యోను ఏం చేశాడంటే తనతో ఉన్నటువంటి యోధులను 300 మందిని తన వెంబటే తీసుకుని వెళ్ళాడు. మిద్యానుల మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. అలా తీసుకుని వెళ్తున్నప్పుడు గిద్యోను ఏం చేశాడంటే వారు మండుచున్న కాగడాల్ని పట్టుకున్నారు. కాగడాలు ఏం చేశారంటే ఒట్టి కొండలో వాటిని కాగడాల్ని పెట్టారు. శత్రువులు కనబడకుండా కొండలో వాటిని కాగడాలు పెట్టారు. పెట్టి బోరలు పట్టుకున్నారు. అప్పుడు యుద్ధ స్థలంలోకి వెళ్ళారు. మిద్యానులు ఉన్న స్థలంలోకి వెళ్ళారు చీకట్లో. వెంటనే ఏం చేశారంటే ఆ కాగడాలు ఉన్న కొండలోనే చూసారా, ఆ కొండలన్నీ కూడా ఒకేసారి వాళ్ళు ఏం చేశారంటే
చూడండి 19వ వచనం, ఆ 7వ అధ్యాయం 19వ వచనం చూడండి. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితోన్న 100 మందియు దండుపాలెము కొట్టుకొనకు పోయి బోరలు ఊది తమ చేతులున్న కొండలు పగలగొట్టరి. అట్లు ఆ 3 గుంపులను వారు బోరలు ఊదుచు ఆ కొండలు పగలగొట్టి ఎడమ చేతులతో దివిటీలను కుడి చేతులతో ఊదుట బోరలు పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. వారు రాత్రి ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిల్చుండగా ఆ దండు వారు అందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయారు. దేవునికి స్తోత్రం. 300 మంది బోర్లు వదిలిపు యెహోవా దండు అంతట్లను ప్రతి వారిని ఖడ్గము వారిని పొరుగు వారి మీదకి త్రిప్పాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం జరిగిందంటే కొండ ఉంది, ఆ కొండలో మండుచున్న కాగడాలు పెట్టారు. ఈ దండుపాలెంలోకి వెళ్ళారు. మిద్యానులు అందరూ కూడా యుద్ధానికి వచ్చారు. వీళ్ళు 4వ జామున అని మొదటి కావలి జామున వెళ్ళారు. ఒకేసారి 300 మంది 300 కొండలు ఏం చేశారంటే ఒకేసారి పగలగొట్టే వారికి అప్పుడు కాగడాలన్నీ ప్రకాశవంతముగా వెలిగిపోయినాయి. ఆ వెలుగులో మిద్యానులు అందరూ కూడా చూసి ఒకేసారి పారిపోతున్నారు. అప్పుడు వాళ్ళని పట్టుకుని ఆ ఖడ్గంతో వాళ్ళని చంపేసి అప్పుడు గిద్యోను వాళ్ళకి అద్భుతమైన మిద్యానుల మీద అద్భుతమైన విజయం పొందుకొని వాళ్ళ దగ్గర ఉన్న కొలసం అంతటిని కూడా దోసుకొని గిద్యోనుని తిరిగి వచ్చారు. దేవుని స్తోత్రం. అనగా ఆ మండుచున్న కొండలున్నాయే, ఆ కొండలన్నీ పగలగొట్టినప్పుడు శత్రువుల మీద అద్భుతమైన విజయాన్ని పొందుకున్నారు. అందుకని మండుచున్న కొండ అని రాయబడింది. దేవుని స్తోత్రం. అనగా ఈరోజు పిల్లరా మన జీవితాల్లో కూడా ఆ కొండ నీ జీవితానికి సాదృశ్యం. ఆ కొండ నీ జీవితానికి సాదృశ్యం. ఆ వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యం. అనగా నీ జీవితంలో దేవుడు ప్రకాశిస్తే, నీ జీవితంలో దేవుడు వెలిగితే, దేవుడు నువ్వు ప్రకాశిస్తే ఆ ప్రకాశమానంలో ఆ వెలుగులో దేవుడు నీ జీవితంలో అత్యధికమైన విజయాన్ని ఆయన దేవుడిస్తాడు. అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఒకటి, వారు ఏం చేశారంటే మొదటగా వారు బోరలు పట్టుకున్నారు, బోరలు ఊదారు. అనగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, మానక ప్రార్థన చేస్తున్నారు. 2 కాగడాలు పట్టుకున్నారు. అనగా దేవుని ఆత్మతో దేవుని వాక్యమని ఆ వాక్యాన్ని ఆ కొండలో నింపుకున్నారు. వాక్యమును కొండలో జీవితంలో నింపుకున్నారు. వాక్యంతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. తర్వాత 3వదిగా ఆ కొండను పగలగొట్టారు. అనగా నీ జీవితంలో ఆ స్వార్థం పగిలిపోవాలి, అహంకారం పగిలిపోవాలి, గర్వం పగిలిపోవాలి. అనగా నీ జీవితంలో ఇవన్నీ కూడా పగిలిపోయినప్పుడే దేవుడు నీలో ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశ మానవులో దేవుడు నీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. శత్రువుల మీద విజయం, సమస్యల మీద విజయం, అనగా నీకున్న ప్రతి పరిస్థితుల మీద విజయం ఇచ్చి ఆ దేవుడు నీకు అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని నీకు దయచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఈరోజు మండుచున్న కొండగా నీ ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. హీన స్థితిలో ఉన్నవారు ఈ రోజున సంపన్న స్థితిగా దేవుడు మార్చాడు. శత్రువుల మీద దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు. కారణం ఆ కొండ, మండుచున్న కొండ దేవుడు పగలగొట్టిన వెంటనే ఆ మండుసు ప్రకాశమను ఆ లోయ అంతా కూడా, ఆ ప్రదేశం అంతా కూడా ప్రకాశించింది. ఆ ప్రకాశమానవులు శత్రువులు పారిపోయారు. అద్భుతంగా వాళ్ళని ఖడ్గంతో చంపేశారు. అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు. నీ జీవితంలో దేవుడు ప్రకాశిస్తే ఆ ప్రకాశమానంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చీకట్లో ఉన్నావా? నీ జీవితంలో ఆ వెలుగులోకి రా. దేవుడే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీ మీద ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు జన్మించే ముందు గొల్లల చుట్టూ కూడా దేవుడు ప్రకాశించినప్పుడు, చీకట్లో వాళ్ళు గొల్లు కాసుకున్నప్పుడు దేవుని దూత వారి చుట్టూ ప్రకాశించింది. అప్పుడు గొల్లలు ఏం చేసేది తెలుసా? వాళ్ళు ప్రకటించుకుంటూ వెళ్ళి యేసయ్య సువార్తను ప్రకటించారు. దేవుని స్తోత్రం. ఈరోజున చీకట్లో ఉన్న నీ జీవితాన్ని ఆయన వెలుగుమయముగా మారుస్తాడు. అందుకని ఈరోజున మండుచున్న కొండ
అనగా నీ నీ జీవితంలో దేవుడు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశమానములో ప్రతి సమస్యలు కూడా విజయం పొందుకుంటావు. ప్రతి సమస్య మీద ఏం పొందుకుంటావు. నీకు దేవుడు పోగొట్టిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. అయితే 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, బోర ఓదాలి. ఒక చేత్తో బోర పట్టుకున్నారు, మరొక చేత్తో కాగడ పట్టుకున్నారు. కొండలో కాగడ పెట్టారు. అప్పుడు ఆ కొండను పగలగొట్టిన వెంటనే అద్భుతం చేశాడు. అనగా బోర అనగా ప్రార్థన చేయాలి, కాగడ అనగా దేవుని ఆత్మతో దేవుడి వాక్యంతో నీ కొండ నింపబడాలి, నీ జీవితం నింపుకోవాలి. అప్పుడు ఆ కొండ పగలగొట్టబడాలి. నీలో ప్రకాశమానం రావాలంటే నీ జీవితంలో సమస్తము కూడా పగిలిపోవాలి. అప్పుడు దేవుడు నీలో ప్రకాశిస్తాడు, అద్భుతమైన విజయాన్ని విడిస్తాడు. దేవుని స్తోత్రం. మోషే కూడా పొదలో మండుచున్న పొదగా ఉన్నాడు. అనగా పొద మనమే. దేవుడు మండుతున్నప్పుడు ఆ పొదలో ఉన్న దేవుడు మోషేకి అద్భుతమైన శత్రువుల మీద విజయం ఇచ్చాడు. నీ జీవితంలో దేవుడు నీవు ప్రకాశించాలి. దేవుని ప్రకాశం నీ మీద ఉంటే అద్భుతమైన విజయం నీ సొంతం చేసుకుంటావు. కాబట్టి ఈ 3వ కొండ మండుచున్న కొండ. ఎప్పుడు మండుచు ప్రకాశించేవాడుగా దేవుని కొరకు ఉంటే నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదకరమైన కార్యాలు, విజయమైన కార్యాలు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యమైన బిడ్డల ప్రభా, మేము మాలో ఉన్న స్వార్థం పగిలిపోవాలి, మాలో ఉన్న గర్వం పగిలిపోవాలి, మాలో ఉన్న అహంకారం పగిలిపోవాలి. అప్పుడు ప్రభా మా బ్రతుకులు క్రీస్తులో మండుతాం, ప్రకాశిస్తాం. ఆ ప్రకాశమానం వల్ల ఇదిగో శత్రువుల మీద, సమస్యల మీద అద్భుతమైన విజయం పొందుకుంటామని వాక్యం సెలవిస్తున్న ప్రభా. మేము బోరలు ఊదేవారిగా ఉండాలి. అనగా మండుచు ప్రకాశించే వాక్యము మా హృదయంలో మండుతూ ఉండాలి, పరిశుద్ధాత్మతో మండుతూ ఉండాలి. మా బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని, ఎవరైతే ప్రభా మండుచు ప్రకాశించే కుండగా ఉంటారో వారి జీవితాలు అద్భుత విజయం పడినట్లుగా వారి జీవితాలు ఆస్వాదించమని యేసు నామమున చున్నాము తండ్రి. ఆమేన్.